పంతులు గారు, అమ్మా అంతా రెడీయా? అంతా సిద్ధంగా ఉందమ్మా, దంపతులు రావడమే ఆలస్యం. అలాగే. టైం దగ్గర పడుతుంది. ఆ ఎస్ఐకి ఫోన్ చేయాలి. ఇంకోసారి ఆలోచించమ్మా. వాళ్ళ చావేదో వాళ్ళ చావని, మనకు కావలసిన డబ్బు తీసుకుని మనం వెళ్ళిపోదాం. పిరికిదాన్నా మాట్లాడుకో. ఈ రోజు వ్రతం ఆపాల్సిందే. ఆ కుంటాల్ని జైలుకి పంపాల్సిందే. హలో, ఎస్ఐ గారు. ఏంటి మేడం కాల్ చేశారు? ఓ అరగంటలో మీరు ఇక్కడికి వస్తే దోషుల్ని రెడ్ హ్యాండెడ్ గా మీరు పట్టేసుకోవచ్చు. ఇప్పటికీ మీరు చేసిన చాలమ్మా. దయచేసి నన్ను ఆ కేసులో ఇన్వాల్వ్ చేయకండి. అయ్యయ్యో, అదంతా చేసింది వాళ్ళు సార్. మిమ్మల్ని కూడా వధవం చేశారు. ఏంటి? సారీ సార్. అంటే వాళ్ళు కుట్ర చేశారు, మనం బలయ్యాం సార్. ఈసారి మీకు రెట్టింపు డబ్బిస్తాను. కొంచెం త్వరగా రండి సార్. సాక్ష్యాలున్నాయా? లేక ఈసారి కూడా ఊరు వాళ్ళతో తిట్టిస్తారా? అయ్యయ్యో లేదేసే గారు, తిరుగులేని సాక్ష్యం దొరకపోతుంది ఇక్కడ. అది వాడు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. పెళ్ళైన దంపతులే కదా ఆ వ్రతాన్ని చేసేది. అవును, పెళ్ళైన వాళ్ళే చేస్తారు. అందుకే వ్రతం జరిగేటప్పుడు వచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకోండి. అలాగే, మీరు మనీ రెడీ చేసుకోండి. డబల్ పేమెంట్. ఓకే ఓకే సార్, త్వరగా వచ్చేయండి. వస్తున్నారే. ఏంటి, ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? వ్రతాన్ని చెడగొట్టేస్తున్నావు. అవునా? అనవసరంగా అపర్ణని రాకుండా ఆపేశామే. అదొచ్చుంటే వ్రతం ఆగిపోవడం చూసి దాని కళ్ళల్లో నీళ్లు చూసుండేవాళ్ళం. మంచి ఛాన్స్ మిస్ అయింది. కానీ వ్రతం ఆగుతుందిగా, ఆనందంగా ఉంది. ఎవడి ఆనందం వాడిది అంటే ఇదేనేమో. ఇంతకీ వ్రతాన్ని ఎలా ఆపుతున్నారు? ఎలా అంటే, ఏ సింగో, ఏంటా ఆంటీజీ? ఏం లేదు. నీకు స్నేహ అంటే ఇష్టమని నాకు తెలిసిపోయింది. ఎవరు చూడని టైం చూసి దాన్ని కుట్టు చప్పుడు కాకుండా మీ పంజాబ్ కి లేపుకుపోరాదు. అయ్యో, అలా కుట్టావేంటి సింగు? స్నేహాజీ నాకి చెల్లెల్లాంటిది. చెల్లెల్లాంటిదా? చెల్లెలే అనుకో. ఏంటే వీడు చాలా తేడాగా ఉన్నాడు. వాడు తేడా అని చెప్పాను కదా. నువ్వు అసలు ఎందుకింటావు నా మాట? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,